చేయొచ్చు. అయితే అల్లు అర్జున్ ఎందుకు అరవింద్ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడని ఏదో ఒక కాంక్రీట్ ఆన్సర్ వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతుంది. అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడు, లేదంటే అల్లు అర్జున్ రిలీజ్ అవ్వడు. ఈ కాంక్రీట్ ఆన్సర్ ఉంటేనే వాళ్ళు అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఇప్పటివరకు కూడా నిన్న మధ్యరాత్రి ఎప్పుడైతే A1, A2 అయిన సంధ్యా థియేటర్ ఓనర్స్ ని కేసులో అరెస్ట్ చేసి మధ్యరాత్రి ఎన్నికకి మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు. 145 మెజిస్ట్రేట్ అపాయింట్మెంట్ తీసుకొని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి మధ్యరాత్రి రెండింటికి రిమాండ్ తరలించారు. వెంటనే అప్పుడు అల్లు అర్జున్ కౌన్సిల్ టీమ్ ఏదైతుందో అరెస్ట్ అయింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ ని ఇక్కడ అరెస్ట్ చేస్తారు ఈ రోజు అనేది వాళ్ళు గెస్ట్ చేయలేదు. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్న క్రమంలోనే సడన్ గా పోలీసులు అక్కడికి అల్లు అర్జున్ ఇంటికి రావడంతో వాళ్ళ కౌన్సిల్ కూడా ఇమీడియట్ గా అరెస్ట్ అయింది. దానికి వచ్చిన లీగల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఇది స్పెషల్ కన్సిడరేషన్ కేసు. ఎందుకంటే జనరల్ గా ఏదైనా కేసులో బెయిల్ మీద వస్తున్నప్పుడు పూచికత్తును సమర్పించాల్సిన ఉన్నప్పుడు ఆ బ్యాంక్ లో ఒక బాండ్ తీసుకొని ఆ బాండ్ కి కింది కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ దీన్ని మెజిస్ట్రేట్ స్పెషల్ గా కన్సిడర్ చేసి ఆ కోర్టు టైం ముగిసిపోయింది కాబట్టి బ్యాంక్ టైం కూడా తీసుకుంది కాబట్టి వ్యక్తిగత పూచికత్తు ఒక పేపర్ మీద ఒక బాండ్ పేపర్ మీద అల్లు అర్జున్ సంబంధించిన టీము అల్లు అర్జున్ ఎవరైతే బెయిల్ వస్తారో వాళ్ళు వ్యక్తిగత పూచికత్తు అంటే జనరల్ గా ఈ బాండ్ ఎప్పుడైతే కింది కోర్టుకు సమర్పిస్తారో ఆ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో ఆ బాండ్కి సంబంధించిన 50,000 మొత్తాన్ని కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేస్తారు కాబట్టి దాన్ని కోర్టు జప్తు చేస్తుంది. కానీ ఈ కేసులో బ్యాంక్ క్లోజ్ అయింది కాబట్టి వ్యక్తిగత పూచికత్తు అంటే మెజిస్ట్రేట్ దానికున్న ప్రత్యేక పవర్స్ ని యూజ్ చేసి వ్యక్తిగత పూచికత్తు మీద చేస్తారు. ఈ కేసులో ఓన్లీ పేపర్ మీద 50,000 పూచికత్తు సమర్పిస్తున్నట్టుగా కేవలం జైలు సూపరింటెండెంట్ మాత్రమే సంబంధిస్తారు, కానీ డబ్బు ఎక్కడ చెల్లించే ప్రాసెస్ ఉండదు. ఒకవేళ ఈ కేసు ఏమైనా అల్లు అర్జున్ మళ్ళీ కౌంటర్గా వస్తే మాత్రం దానికి మెజిస్ట్రేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ గా ఆర్డర్ కాపీని కొద్దిసేపటిగా మెజిస్ట్రేట్ ఫైనల్ చేశారు. అప్లోడ్ ప్రాసెస్ జరుగుతుంది. అప్లోడ్ ప్రాసెస్ పూర్తయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గంటలో బయటకు రావాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. శుక్రవారం గంట 11 దాటి 11:30 దాటి అటు ఇటుగా 11:45 ఉదయం 11:40 గురువారం అంతా అల్లు అర్జున్ ఢిల్లీ సక్సెస్ మీట్ లో హడావుడిగా ఉన్నారు. సాయంత్రమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకొని శుక్రవారం ఫ్రెష్ గా డేను స్టార్ట్ చేసేందుకు ఫ్యామిలీతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే అల్లు అర్జున్ హౌస్ లో ఊహించని హడావుడి. ఒక్కసారిగా ఉరుములేని పిడుగుల్లా పోలీసుల వాహనం వచ్చింది. డైరెక్ట్ గా అల్లు అర్జున్ ఇంట్లోకి సరాసరి వెళ్ళిపోయారు పోలీసులు. 11:45 అల్లు అర్జున్ అరెస్ట్. వివరంగా అరెస్ట్ అంటూ పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ పోయారు. ఇదంతా నిజం. Ma, coming. 4 later. వాటకుండా ఎక్కడున్నాడు? గదిలోనే ఉన్నాడు ఇంకా.